భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరామ భక్తులందరూ జనవరి 22 త్వరగా రావాలని కోరుకుంటూ ఆ రోజు వేడుకలను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 500 ఏళ్లకు పైగా సాగిన పోరాటానికి తెరపడి ఇప్పుడు మళ్లీ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు. ఈ క్రమంలో దానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలని అందరూ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం సింపుల్గా అంకెల్లో అయోధ్య రామ మందిరం గురించి పూర్తి వివరాలు. శంకుస్థాపన 5/8/2020, ప్రాణ ప్రతిష్ఠ 22/1/2024, మందిర నిర్మాణం సంపూర్ణమయ్యేది 2026, ప్రధాన ఆలయం విస్తీర్ణం 2.77 ఎకరాలు, నిర్మాణ విస్తీర్ణం 57,400 చదరపు అడుగులు, ఆలయ పొడవు 360 అడుగులు, ఆలయ వెడల్పు 235 అడుగులు, ఆలయ శిఖరం ఎత్తు 161 అడుగులు, ప్రవేశ ద్వారాలు 12, గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు, భక్తులకు దర్శనమిచ్చే దూరం 35 అడుగులు. రామమందిరం కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం 110 ఎకరాలు. ఏకకాలంలో ఎంతమంది కాంప్లెక్స్లో ఉండొచ్చు? 10 లక్షల మంది వరకు. రామమందిరానికైన ఖర్చు 400 కోట్లు. కాంప్లెక్స్ నిర్మాణానికయ్యే ఖర్చు అంచనా ప్రకారం 1800 కోట్లు. జూన్ 2022 నాటికి ట్రస్టుకు వచ్చిన విరాళాలు 3400 కోట్లు.